మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. క్రికెట్ మైదానంలో సంజు శాంసన్ ఆడినటువంటి అద్భుత ఇన్నింగ్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అజేయ రికార్డులకు కాలం చెల్లిందా? టీమిండియాలో సెన్సేషనల్ స్టార్ సంజు శాంసన్ శక మొదలైందా అంటే అవుననే అంటున్నాయి తాజా గణాంకాలు. విండీస్ పైన సంజు ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను షేక్ చేస్తుంది. కేవలం బ్యాటర్గానే కాదు, రికార్డుల వేటగాడిగా సంజు అవతరించిన తీరు చూస్తుంటే ఇక అతనే నెంబర్ 1 అనే అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. క్రికెట్ ప్రపంచంలో చేజింగ్ అంటేనే మనకు గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. 2016లో ఆస్ట్రేలియా పైన, 2022లో పాకిస్తాన్ పైన కోహ్లీ సాధించిన 80 పైగా పరుగులు అజేయ ఇన్నింగ్స్లు ఇప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రలో మకుటం లేని మహారాజులా ఉండేవి. కానీ తాజాగా విండీస్తో జరిగినటువంటి పోరులో సంజు శాంసన్ ఆ రికార్డుల కోటను బద్దలు కొట్టాడు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. T20 ప్రపంచ కప్ చేజింగ్లో ఒక భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోర్గా చేజింగ్లో ఇది చరిత్ర సృష్టించింది. సంజు ఆట తీరు చూస్తుంటే మైదానం నలుమూలలా కూడా బౌండరీల వర్షం కురిసింది. బౌలర్లు ఎవరున్నా సరే బంతిని స్టాండ్స్లోకి పంపడమే లక్ష్యంగా సంజు విరుచుకుపడ్డాడు. పర్ఫెక్ట్ షాట్స్ ఎక్కడా కూడా తడబడలేదు, ఒక్క రాంగ్ షాట్ కూడా ఆడలేదు, ఒక్క తప్పిదం కూడా చేయలేదు. చాలా క్లీన్ హిట్ కనిపించింది సంజు శాంసన్ నుంచి. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని దరిచేరనివ్వకుండా చాలా కూల్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సంజు. ఈ ప్రదర్శనతో కోహ్లీ రికార్డును వెనక్కి నెట్టి చేజింగ్ మాస్టర్ అనిపించుకున్నాడు. అయితే సంజు ఇక్కడితో ఆగలేదు. బ్యాటింగ్తోనే కాదు, వికెట్ కీపర్గా కూడా తన మార్కు చూపించాడు. అంతర్జాతీయ T20లలో అత్యధికంగా 3 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా సంజు రికార్డు సృష్టించారు. గతంలో MS ధోని వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఈ యొక్క ఘనతను సంజు సొంతం చేసుకోవడం విశేషం. ఎప్పుడూ తనపైన వచ్చేటువంటి నిలకడలేమి విమర్శలకు సంజు ఈ మ్యాచ్తో గట్టి సమాధానం ఇచ్చాడు. ఒకే మ్యాచ్లో అటు బ్యాటింగ్లోనూ కోహ్లీని, ఇటు కీపింగ్లో రికార్డులను తిరగరాసి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సంజు ది బాస్ అనేటువంటి నినాదాలే వినిపిస్తున్నాయి. రాబోయే రోజులలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఆట తీరుతో సంజు శాంసన్ టీమిండియాలో కీలక పాత్ర పోషించాలని కూడా కోరుకుందాం.